వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. అప్పుడు ఆమిర్ ఖాన్ దుమారం, ఇప్పుడు రెహమాన్ వివాదం. కంగనా నుంచి సాయి పల్లవి వరకు పొరపాటున నోరు జారుతున్నారా, లేదంటే కావాలని అంటున్నారా? దేశవ్యాప్తంగా రచ్చ ఎందుకు అవుతోంది? పొలిటికల్ రంగు అంటిస్తున్నది ఎవరు? మతంపై మాట అగ్గరాజేస్తుంది ఎవరు? కొందరు లైమ్లైట్లో ఉన్న స్టార్లు, మరికొందరు ఒకప్పుడు బాలీవుడ్ని షేక్ చేసినోళ్ళు. కానీ ఒక్కోసారి మాట తూలుతున్నారు. దేశం, మతం, భాష విషయాల్లో నోరు జారి దుమారం రేపుతున్నారు. అప్పుడు ఆమిర్ ఖాన్, ఇప్పుడు రెహమాన్ ఈ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అయ్యారు. అసలు వీళ్ళు ఏం మాట్లాడారు? ఎందుకింత రచ్చ జరుగుతోంది? టంగ్ స్లిప్ అవుతున్నారా, లేదంటే ఫ్లోలో అనేస్తున్నారా? మతంపై మాట అగ్గిరాజేస్తుందా? సెలబ్రిటీల వ్యాఖ్యల వెనక మర్మమేంటి? నాడు ఆమిర్ ఖాన్ నుంచి నేటి రెహమాన్ దాకా అసలేం జరిగింది? రచ్చకు రీజన్స్ ఏంటి? రాజకీయ రంగు పులుముకోవడంతోనే రాద్ధాంతమా? మాట మంచిదైతే మనసుని హత్తుకుంటుంది, ఏ గొడవ ఉండదు. అదే మాట తేడాగా ఉంటే మంట పుట్టిస్తుంది. అదే సెలబ్రిటీల నోటి నుంచి వస్తే రచ్చ రచ్చే ఓ రేంజ్ కాంట్రవర్సీకి తెరతీస్తోంది. దానికి కారణమైన స్టార్ ని చెడుగుడాడిస్తారు, సపోర్ట్ చేసేవాళ్లు కొందరుంటారు. అదే దేశ వ్యతిరేక వ్యాఖ్యలైతే, మతానికి సంబంధించినవైతే వివాదం మరింత అగ్గిరాజేస్తుంది. అక్కడున్నది ఎంత పాపులర్ సెలబ్రిటీ అయినా నథింగ్. ఈ దేశంలో ఉండి అలా ఎలా మాట్లాడతారు అని ఫైర్ అవుతుంటారు ఫ్యాన్స్ తో సహా కామన్ పీపుల్. ఇంతలోనే ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది. వివాదాస్పద వ్యాఖ్యలకు కారణమైన ఆ తార పుట్టు పూర్వతరాల్ని తిరగదోడి కార్నర్ చేస్తారు. నాడు ఆమిర్ ఖాన్ నుంచి నేటి రెహమాన్ దాకా జరిగింది, జరుగుతున్నది ఇదే. నిజానికి సెలబ్రిటీలకు లక్షలు, కోట్లలో ఫాలోవర్స్ ఉంటారు. వారి సినిమాల కోసం ఎన్నాళ్లైనా ఎదురు చూస్తారు. అభిమాన హీరో అంటే పడిచేస్తారు. సినిమా నచ్చితే చాలు ఎవరెస్ట్ ఎక్కిస్తారు. అందుకే సినిమా తారలకు బయట ఎంతో క్రేజ్. సినీ తారలు కూడా ఫ్యాన్స్ ని అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా వారి చప్పట్లు, ఈలలు వినేందుకు టైం ఇస్తారు. ఇంతవరకు ఓకే, కానీ దేశం గురించో, మతం గురించో, భాష గురించో నోరు జారితే ఇక అంతే. అక్కడున్నది అభిమాన నటుడైనా సెగ తప్పదు. ఈ దేశంలో ఉంటూ ఇవేం మాటలు అని ప్రశ్నిస్తుంటారు. మరికొందరి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అందుకే సెలబ్రిటీలు సాధ్యమైనంత వరకు ఆచితూచి మాట్లాడతారు. అయినా కొన్నిసార్లు నోరు జారుతుంటారు. ఇలా ఎందరో స్టార్లు కాంట్రవర్సీల్లో చిక్కుకున్నారు. మరికొందరు స్టార్లు ఇష్యూ ఏదైనా నిక్కచ్చిగా తమ అభిప్రాయాల్ని చెప్పి వివాదాలు కొని తెచ్చుకున్నారు. సరిగ్గా ఇలాంటి కాంట్రవర్సీలోనే ఏఆర్ రెహమాన్ ఇరుక్కున్నారు. ఈయన ఒకప్పుడు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విన్నర్. రెహమాన్ అనగానే జయహో సాంగ్ కళ్ల ముందు మెదలాడుతోంది. ఇదే కాదు, ఇలాంటివి ఎన్నో మెమరబుల్స్ గుర్తొస్తాయి. వివాదాలకు దూరంగా ఉండే ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకున్నారు. ముఖ్యంగా మతం గురించి చేసిన వ్యాఖ్యలు ఆయనపై తీవ్ర వ్యతిరేకత కలిగేలా చేస్తున్నాయి. ఆ ఒక్క మాటతో రెహమాన్ పై నెగిటివిటీ పెరిగిపోతోంది. వివరణ ఇచ్చినా కూడా ఇష్యూ చల్లారడం లేదు, ఇంకా సెగలు వస్తూనే ఉన్నాయి. అసలేం జరిగిందనే విషయానికి వస్తే, ఇటీవల ఓ మీడియాకు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో బాలీవుడ్ సినీ పరిశ్రమలో మహారాష్ట్ర మినహా కోలీవుడ్ తో పాటు ఇతర ప్రాంతీయులపై పక్షపాతం చూపిస్తున్నారా అనే ప్రశ్న ఎదురయ్యింది. వ్యక్తిగతంగా తానెప్పుడూ ఎలాంటి వివక్షతను ఎదుర్కోలేదని, కానీ సృజనాత్మకత లేని వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు అన్నారు. ముఖ్యంగా దీనికి మతపరమైన అంశం కూడా ఒక కారణం కావచ్చు అని కామెంట్ చేశారు. గత 8 ఏళ్లుగా ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోవడానికి కారణం మతం అని భావిస్తున్నాను అంటూ చెప్పుకురావడం దుమారానికి దారితీసింది. రెహమాన్ చేసిన ఈ కామెంట్స్ నిప్పురాజేశాయి. నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవకాశాలు రాకపోవడానికి మతానికి సంబంధం ఏంటి అని నిలదీశారు. ఆస్కార్ అవార్డు విన్నర్ అయి ఉండి ఇలా మాట్లాడడం తగునా అని ప్రశ్నించారు. నెటిజన్లే కాదు, కొందరు సెలబ్రిటీలు కూడా ఫైర్ అయ్యారు. ఏఆర్ రెహమాన్ మాటలకు గాయకుడు షాన్, నటి కంగనా రనౌత్ కౌంటర్ ఇచ్చారు. అవకాశాలు తగ్గడాన్ని మతంతో ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ లో మైనారిటీ వర్గాలకు చెందిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ 3 దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారని, ఇక్కడ మతం కంటే ప్రతిభకే ప్రాధాన్యం ఉంటుందని గుర్తు చేశారు. రెహమాన్ ఇలాంటి వివాదాల జోలికి పోకుండా మంచి సంగీతాలపై దృష్టి పెట్టాలని సూచించారు. దీంతో దిగివచ్చిన ఏఆర్ రెహమాన్ క్లారిటీ ఇచ్చారు. తాను చిన్నప్పటి నుంచి మహాభారతం, రామాయణం చదువుతూ పెరిగారని, ముఖ్యంగా మనిషి జీవితం ఎలా సాగాలి అనే విషయం అందులో సంక్షిప్తమై ఉందని, కానీ ఇప్పట్లో పక్క వాళ్ళని తొక్కేసి ఎదగాలని చూస్తున్నారన్నారు. ముఖ్యంగా సంగీతం ద్వారా ఉత్తేజపరచడం, సేవ చేయడమే తన లక్ష్యం. ఎప్పుడూ ఎవరికి బాధ కలిగించాలని కోరుకోలేదు అంటూ చెప్పుకొచ్చారాయన. భారతీయునిగా పుట్టడం తన అదృష్టమని, తన భావాలను స్వేచ్ఛగా ప్రకటించే అవకాశం తన దేశం తనకిచ్చిందని, తన నిజాయితీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానన్నారు రెహమాన్.
రెహమాన్ క్లారిటీ ఇచ్చినా చెలరేగిన వివాదం ఇంకా ముగిసిపోలేదు. పాత ముచ్చట్లను వెలుగులోకి తెచ్చి దీనిని ఇంకా సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. సోషల్ మీడియాలో వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఈ దేశం తనకు గురువు లాంటిదని, ఇదే తన ఇల్లు అని రెహమాన్ వివరణ ఇచ్చినా కొందరింకా ఈ చిచ్చును రాజేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో రెహమాన్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని మరికొందరు అంటున్నారు. మలయాళ సంగీత దర్శకుడు కైలాష్ మీనన్ ఈ విషయంలో ఆయనకు సపోర్టుగా నిలిచాడు. నచ్చకపోతే రెహమాన్ వ్యాఖ్యలతో విభేదించండి, కానీ ఆయన్ని అవమానించకండి అని అన్నారాయన. అదే పోస్టును రెహమాన్ కుమార్తెలు రీపోస్టు చేస్తూ తమ తండ్రి అనుభవంతో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని తప్పుబట్టడం సరికాదని అన్నారు. ఆయన స్వేచ్ఛను హరించడం తగదని హితవు పలికారు. మరోవైపు గతంలోని కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. రామ్ గోపాల్ వర్మ రంగీలా సినిమాకు ఏఆర్ రెహమానే సంగీతం అందించారు. ఆనాటి అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ తెలిపారు. రంగీలా మ్యూజిక్ సెట్టింగ్స్ కోసం తాము గోవా వెళ్లామని, 5 రోజులు గడిచినా రెహమాన్ బాణీలు అందించలేదని, ఆ సమయంలో తమ మధ్య ఇస్లాంకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు రెహమాన్ ఉత్సాహాన్ని చూపేవాడని, అలా తాను అతనితో పని చేయించుకున్నాను అని వర్మ చెప్పాడు. ఆయన అప్పుడెప్పుడో చెప్పిన ఈ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాగే ఏఆర్ రెహమాన్ ను రాజమౌళిని పొగుడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గతంలో చేసిన వీడియోను ఇప్పుడు రెహమాన్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి ఏఆర్ రెహమాన్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. భారతీయ చిత్ర పరిశ్రమకి గర్వకారణంగా నిలిచిన మ్యూజిక్ మిషన్, ఇందులో నో డౌట్. కానీ కొన్నేళ్లుగా ఇతనికి అవకాశాలు తగ్గాయి. కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు రావడం, ట్రెండ్కు తగ్గట్లుగా వాళ్లు సంగీతం అందిస్తూ మెప్పిస్తున్నారు. మ్యూజిక్ విషయంలో తిరుగులేదు అని నిరూపించుకుంటున్నారు. నవతరంతో పోటీ పడటంలో రెహమాన్ వెనకబడ్డారు అనేది ఇంకొందరి వర్షన్. చెప్పిన టైంకు కంప్లీట్ చెయ్యరు అనే మరో ఆరోపణ ఆయనపై ఉంది. నిర్మాతల్ని లెక్క చెయ్యరు అనేది మరికొందరి మాట. మొత్తంగా ఇలా చెప్పుకొస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. నటుల విషయంలో మతం అనేది నథింగ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే ఖాన్స్ త్రయం. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ ని ట్రిబల్ ఖాన్స్ ఏలేస్తున్నారు. వీరికి అన్ని మతాల్లో లక్షలాది మంది ఫ్యాన్స్, ఫాలోవర్లు ఉన్నారు. ఇది తెలియక, తెలిసినా టంగ్ స్లిప్ అయి లేదంటే ఫ్లోలో కాంట్రవర్సీ కామెంట్స్ చేసి అడ్డంగా బుక్ అవుతున్నారు. బాలీవుడ్లో ఇలాంటి వివాదాలు కొత్తవి కాదు. నోటికి ఏదొస్తే అది వాగేయడం వారికి అలవాటే. దేశంలో భద్రత లేదని ఆమిర్ ఖాన్ అంటే మనుషుల కంటే జంతువుల ప్రాణాలే ముఖ్యమని నసీరుద్దీన్ ప్రశ్నించారు. ఇక కాంట్రవర్సీ క్వీన్ కంగనాది మరో గొడవ. స్వాతంత్రానికే వక్రభాష్యం చెప్పేదాకా వెళ్ళిందామె. సినిమాల్లో సక్సెస్ దే కీ రోల్. హిట్ మీద హిట్ కొడితేనే కొన్నేళ్ల పాటు లైమ్ లైట్ లో ఉంటారు. స్టార్లైనా, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లైనా ఇంతే. ప్రొడ్యూసర్లు వారి చుట్టూ క్యూ కడతారు. ఈ టైం అందరికీ ఒకేలా ఉండదు. కొంతకాలమే నడుస్తోంది. ఆ తర్వాత అవకాశాలు రావడం తగ్గిపోతాయి. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. అప్పటిదాకా ఓ ఊపు ఊపేసినోళ్లు ఆ రీజన్స్ ఏంటో తెలుసుకోరు. అసలే సినీ ప్రపంచం మాయలో బతికేయడం కామన్. పడిపోతున్న హీరోయిజం, ఎలివేషన్ నే కోరుకుంటారు. ఈలోగా అవకాశాలు రావడం లేదనే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. ఏదో ఒక ఇంటర్వ్యూలో ఈ ఫ్రస్ట్రేషన్ బ్లాస్ట్ అవుతోంది. నోటి దురుసుతో వివాదాల్లో ఇరుక్కుంటారు. ఇలా ఇప్పటిదాకా బాలీవుడ్ లో ఎందరో కాంట్రవర్సీలకు కారణమయ్యారు. మామూలు అంశాల్లో వీళ్లు నోరు జారినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఓ 4-5 రోజులు రచ్చ నడిచి చల్లారుతుంది. అదే దేశం, మతం విషయంలోనైతే అలా కాదు, మంటలు పుట్టిస్తుంటాయి. అందుకే సున్నిత అంశాల జోలికి తారలు వెళ్లరు. పోయి కెలుక్కోవడం ఎందుకు అని భావిస్తుంటారు. కానీ కొందరు ఇలా కాదు, నోటికి ఏదొస్తే అదే మాట్లాడేస్తున్నారు. గతంలో ఎన్నో వివాదాలు రేపారు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. 2015లో దేశంలో అసహనం పెరిగిపోతుందని ఆమిర్ ఖాన్ అన్నారు. తన భార్య భారత్ వదిలి వెళ్దామని అడుగుతోంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. ఈ కామెంట్స్ ని ఇతర నటీనటులు, రాజకీయ నేతలు, సామాన్య జనంతో పాటు ఎంఐఎం లాంటి పార్టీలు తప్పుబట్టాయి. అలాగే సర్దార్ సరోవర్ డ్యాం ఎత్తు పెంచడానికి వ్యతిరేకంగా జరిగిన నర్మదా బచావో నిరసనకు మద్దతు ప్రకటించి విమర్శలు ఎదుర్కొన్నారాయన. లాల్ సింగ్ చెద్దా సినిమాను బాయ్కాట్ చేయాలి అనే డిమాండ్లు వెల్లువెత్తాయి. వ్యక్తిగతంగా ఆమిర్ ఖాన్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. బ్రిటిష్ జర్నలిస్ట్ జెసికా హైన్స్ తో సంబంధం పెట్టుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వదిలేశారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అలాగే తన భార్యకు విడాకులిచ్చిన సమయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈయన తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ తో డేటింగ్ పై కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు కొన్ని సందర్భాలలో, ముఖ్యంగా ముఖ్యమంత్రిని కలిసేటప్పుడు ఆయన ధరించిన డ్రెస్సింగ్ స్టైల్, మతపరమైన అంశాలపైన విమర్శల పాలయ్యారు ఆమిర్ ఖాన్. కొన్ని రోజులుగా అటు వృత్తిపరమైన, ఇటు వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కొంటూ నెగటివిటీని మూటగట్టుకుంటున్న ఆమిర్ ఖాన్ తాజాగా భాష గురించి చేసిన కామెంట్లతో మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నారు.
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలో ఓటు వేసిన అమీర్ ఖాన్ తర్వాత అందరూ ఓటు వేయాలని మరాఠీలో చెబుతుండగా ఒక రిపోర్టర్ హిందీలో చెప్పాలని కోరారు. దీనికి ఆయన మాట్లాడుతూ హిందీలో మాట్లాడాలా, ఇది మహారాష్ట్ర భాయ్ అని అన్నారు. వెంటనే రిపోర్టర్ ఈ లైవ్ ఢిల్లీలో కూడా ప్రసారమవుతుంది సార్ అని చెప్పడంతో ఇది ఢిల్లీ వరకు వెళ్తుందా, చాలా ఏర్పాట్లు చేశారే, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ కామెంట్ చేశారు. అయితే ఇది విన్న నెటిజన్స్ మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ వ్యంగ్యంగా అమీర్ ఖాన్ సమాధానం ఇచ్చారు అంటూ ఆయనపై ఫైర్ అయ్యారు. గతేడాది ఏప్రిల్లో మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో హిందీని 3వ భాషగా చేర్చాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి మరాఠీ వర్సెస్ హిందీ అంటూ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమీర్ ఖాన్ మాట్లాడిన మాటలు వ్యంగ్యంగా ఉన్నాయని అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో బాలీవుడ్ స్టార్ నసీరుద్దీన్ షా దేశంలోని పరిస్థితులపై చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ ఒక్కరికి స్వేచ్ఛ లేదని, మతం విషయంలో తన పిల్లల గురించి భయంగా ఉందని నసీరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మతం, గో సంరక్షణ పేరుతో మూకదాడులు పెరిగాయని, మనుషుల ప్రాణాల కన్నా జంతువుల ప్రాణాలే ఎక్కువయ్యాయని కామెంట్ చేశారాయన. నసీరుద్దీన్ షా వ్యాఖ్యలపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. నసీరుద్దీన్ షాకు ఇంకా ఎంత స్వేచ్ఛ కావాలని అనుపమ్ ఖేర్ సహా పలువురు నటులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత ప్రజల్లో సహనం అనే DNA ఉన్నందున నసీరుద్దీన్ షా తన పిల్లల కోసం భయపడనవసరం లేదని కేంద్ర మంత్రులు చురకలంటించారు. అయినా నసీరుద్దీన్ తీరు మారలేదు. ఆ తర్వాత ఎన్నోసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ది కేరళ స్టోరీ, ది కాశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలను ముస్లిం వ్యతిరేక ప్రచారంగా అభివర్ణించి వాటి విజయం ప్రమాదకరమన్నారు నసీరుద్దీన్ షా. అమీర్ ఖాన్ నసీరుద్దీన్ షా లాంటోళ్లే కాదు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1947లో భారత్కు లభించింది స్వాతంత్రం కాదు భిక్ష అని, మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014లో నిజమైన స్వాతంత్రం వచ్చిందని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్లు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. పార్టీలకు అతీతంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి వ్యాఖ్యలను పిచ్చితనంగా భావించాలా లేదా దేశద్రోహంగా భావించాలా అని పలువురు నేతలు మండిపడ్డారు. ఎన్నో త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని అవమానించిన ఆమె వ్యాఖ్యలను దేశద్రోహంగా పేర్కొంది కాంగ్రెస్. ప్రభుత్వం ఆమెకు ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కంగనా రనౌత్ గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేసి విమర్శలను ఎదుర్కొన్నారు. బాలీవుడ్ స్టార్సే కాదు, కొందరు సౌత్ ఇండియా తారలు వివాదాలు కొని తెచ్చుకున్నారు. సైనా నెహ్వాల్పై హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ అప్పట్లో దుమారం రేపింది. అటు కాశ్మీరీ పండిట్లపై నటి సాయి పల్లవి చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి కారణమైంది. బాలీవుడ్ స్టార్లే కాదు, కొందరు సౌత్ ఇండియా తారలు నోరు జారారు. వారి వ్యాఖ్యలు దుమారం రేపాయి. చివరికి తమ ఉద్దేశం అది కాదు అని వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. 2022లో ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. మహిళలను కించపరిచే విధంగా సిద్ధార్థ్ సెక్సిస్ట్ కామెంట్స్ చేయడంతో విషయం సీరియస్ అయ్యింది. ఈ కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. సిద్ధార్థ్ వాడిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ జాతీయ మహిళా కమిషన్తో పాటు పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో వెంటనే సైనాను క్షమాపణలు కోరాడు సిద్ధార్థ్. ఈ మేరకు ట్విట్టర్లో ఓ లెటర్ను షేర్ చేశాడు. సారీ, నువ్వు ఎప్పుడూ నా ఛాంపియన్వి అంటూ రాసుకొచ్చాడు. సిద్ధార్థ్ చెప్పిన సారీ సైనా నెహ్వాల్ కూడా యాక్సెప్ట్ చేయడంతో ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఎప్పుడు ఎంతో కూల్గా ఉండే సినీ నటి సాయి పల్లవి గతంలో ఓ వివాదంలో చిక్కుకుంది. జమ్మూ కాశ్మీర్లో ఊచకోతకు గురైన కాశ్మీరీ పండిట్ల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మతం పేరుతో జరిగే హింసకు తాను వ్యతిరేకమని చెప్పింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడిన మాటలు సాయి పల్లవిని ఇబ్బందుల్లోకి తోసేశాయి. విరాట పర్వం సినిమా నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాశ్మీర్ పండిట్ల ఊచకోత, గోవుల సంరక్షణ పేరిట ముస్లింల పట్ల ప్రవర్తిస్తున్న తీరు రెండూ ఒకటే అని ఆమె తెలిపింది. అప్పుడు కాశ్మీరీ పండిట్లపై జరిగిన దానికి, ఇప్పుడు ముస్లిం వ్యక్తిపై జరిగిన దానికి తేడా ఏముంది అని సాయి పల్లవి ప్రశ్నించింది. సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఒక జాతిపై జరిగిన మారణ హోమానికి, ఆవులను రక్షించేందుకు జరిగిన దాడికి తేడా లేదా అని ఆమెపై మండిపడ్డారు నెటిజన్లు. ఒక ముస్లింను కొట్టడానికి, ఒక జాతినే కూకటి వేళ్లతో పెకిలించి వెయ్యాలి అనుకోవడానికి చాలా తేడా ఉందని కౌంటర్ ఇచ్చారు. తెలియకపోతే నిశ్శబ్దంగా ఉండాలని, అంతేకాని ఇలాంటి వింత కంపారిజన్లు చేయకూడదని సాయి పల్లవిపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో సాయి పల్లవి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చింది. మారణ హోమం వంటి విషాద ఘటనలను నేను ఎప్పటికీ తక్కువ చేసి మాట్లాడను. అలా చెప్పినంత మాత్రాన మాబ్ లించింగ్ సంఘటనతో ఏకీభవించలేను. ఏ మతం పేరు మీదైనా జరిగే హింస కన్నా ప్రాణాలే ముఖ్యమని నమ్ముతాను అని వివరణ ఇచ్చింది.
ఇలా ఎందరో స్టార్స్ అభిప్రాయాల్ని చెప్పి చిక్కుల్లో పడ్డారు. అందుకే సెలబ్రిటీలు మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాంట్రవర్సీల తేనె తుట్ట జోలికి వెళ్లకపోవడం బెటర్. లేదంటే రచ్చే. వ్యక్తిగత అభిప్రాయాలే కావచ్చు, కానీ నలుగురికి నచ్చేలా ఉండాలి. లేదంటే పబ్లిక్ లో వాటిని లేవనెత్తడం మానేయాలి. సున్నిత అంశాల విషయంలో ఎంతో కేరింగ్ గా ఉండాలి. మతం, భాష, దేశం గురించి మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎప్పుడే మాట్లాడుతున్నారో దాని పర్యవసనాలు ఏంటో ముందే ఊహించాలి. లేదంటే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు. నిజానికి సినిమాలకు మతానికి సంబంధం లేదు. ఇక్కడ టాలెంటే ప్రధానం. ప్రతిభ ఉంటే వారిని అందలమెక్కిస్తుంది. ఇప్పుడు మత ప్రస్తావన తెచ్చిన రెహమాన్ది భారతీయ సంగీత చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. 3 దశాబ్దాలుగా ఇండియన్ చిత్ర పరిశ్రమను తన స్వరాలతో షేక్ చేశారాయన. స్లమ్ డాగ్ మిలియనీర్లోని పాటతో ఆస్కార్ వేదికపై భారత జెండాను ఎగరేసిన అరుదైన కళాకారుడు. అలాంటి అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న రెహమాన్ ఇప్పుడు సంగీతంతో కాదు, ఆయన చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చకు కేంద్ర బిందువయ్యారు. అవకాశాలు తగ్గడాన్ని మతంతో ముడిపెట్టడం సరికాదు. ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడినా ప్రస్తుతం అవకాశాలు రావడం లేదని అంత మాత్రాన దాన్ని వివక్షగా చూడలేం. ఇండస్ట్రీలో ఇది పూర్తిగా వ్యక్తిగత ఎంపికలు, ట్రెండ్స్ పై ఆధారపడి ఉంటుంది. రెహమాన్ లాగే కొందరు అనవసర వివాదాల జోలికెళ్తున్నారు. సక్సెస్ ఫార్ములానే సినిమాను నడిపిస్తుంది. బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, ఇంకే వుడ్ అయినా అంతే. ఏదో అవకాశాలు రాలేదని అడ్డగోలుగా మాట్లాడడం మంచిది కాదు అనేది ఫ్యాన్స్ మాట. లక్షలాది ఫాలోవర్స్ ఉన్న స్టార్లు ఈ చిన్న లాజిక్ మిస్ అయితే ఇలా అని అంటున్నారు.